నమస్తే. అమెరికాలో సెటిల్ అయిన అద్దంకి దయాకర్ గారితో ఇంటర్వ్యూ. నమస్తే. నమస్తే దయాకర్ గారు. అప్పుడే అప్పుడే ఢిల్లీలో సెటిల్ అయినా ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినానా. ఆ, ఇక ఏంటి సంగతి? వదులుతలేరా అమెరికాని? మిమ్మల్ని వదులుతలేరా, మీరు వదులుతలేరా? వాస్తవానికి పాపది గ్రాడ్యుయేషన్ కొరకని వచ్చినాము. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అట కదా. అవునటగా. పిల్లలు డిగ్రీ పొందుతుంటే ఉమ్, తల్లిదండ్రులు ఉండాలని అంటే తల్లిదండ్రుల బాధ్యతగా నేను మా ఆవిడ కలిసి వచ్చినాము. ఓకే. సరే, మళ్ళీ జనవరిలో జాయినింగ్ పీజీలో ఉంది ఇక్కడే వాషింగ్టన్లో. ఆహా. సో అది ఉంది. తనది కూడా బర్త్డే ఉంది. అట్లా ఇక అన్ని రకాలుగా మళ్ళీ వచ్చుడు లేదు కదా ఇప్పుడు ఓకే. ట్రంప్ వల్ల. ఆ, అందుకని తను వచ్చేది లేదు కాబట్టి మేము రావడం జరిగింది అంతే తప్పితే ఉమ్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అమెరికాకు రాలేక కాదు, ఉమ్, రావడానికి అవకాశం లేక కాదు, కానీ సరే మనకు మురళీ ముదిరాజ్ కేసులు పాత కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి పిసిసి అంటే ఉమ్. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి, వీసా రావాలి, ఇవన్నీ పెద్ద లొల్లులు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు సో కేసులుంటే వీసా అంత ఈజీగా రాదా? అంత అంత ఈజీగా రాదు. అంటే ఓకే. ఈ కేసులు పెట్టేది కూడా అందుకేనట. ఆహా. నేను కూడా అంటే మనోడు కేసీఆర్కు మన మీద ఎక్కువ ప్రేమ ఉంది కదా, జర కొంచెం ఉమ్. మంచి మంచి కేసులు పెట్టిండు నన్ను. బో బోస్టన్లో ఆపిండ్రు, మళ్ళీ అటు హ్యూస్టన్ వచ్చేటప్పుడు ఆపిండ్రు. మనల్ని అంతర్జాతీయ తీవ్రవాదులు లెక్క చూస్తున్నారు వాళ్ళు అప్పుడప్పుడు. అంటే అమ్మో ఇన్ని కేసులు. ఆప్ ఏమడిగినారు? అంటే ఎందుకు అక్కడ ఎందుకు ఆపుతున్నారు? అంటే ఇప్పుడు 120 తర్వాత ఇంకేదేదో కేసులు పెట్టిరారు, 6 7 కేసెస్ పెట్టిండ్రు అప్పుడు. ఓకే. మన మురళి ముదిరాజ్ కేసు అప్పుడు. ఓకే. ఓకే. సో మనం విసా తీసుకుంటప్పుడు అవన్నీ కూడా ఉమ్, పోలీస్ క్లియరెన్స్ తీసుకున్నాము. అయినా సరే వీళ్ళు ఏంటంటే చెక్ చేసుకుంటారు అంతే. అంటే ఓకే. ఇది వాస్తవమేనా కాదని ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తారు. తర్వాత ఇక ఉమ్, వీళ్ళ ముగ్గురికి ఓకే, కానీ మనల్ని మాత్రం కొంచెం అటు పక్కకు పెట్టి ఉమ్, తీవ్రంగా ఆలోచించి పెడుతున్న పరిస్థితి ఉన్నది. సరే, ఏమున్నా అమెరికాకు రావడం అనేది ఉమ్. అందరికీ అవకాశం ఉండేది కాదు. నేను కూడా చాలాసార్లు ఆటాకు తానాకు ఇట్లా కొన్ని సందర్భాల్లో మిత్రులు పంపించినా కూడా రాలేకపోయినా. బట్ ఇది రెస్పాన్సిబిలిటీ కాబట్టి రావాల్సి వచ్చిన అంటే ఎట్లా సందర్భం. ఇప్పుడు విజిటింగ్ వీసా అన్నట్ట మీది? అంతే కదా, అంతే కదా. విజిటింగ్ అంతే. ఈ యా. పాప గ్రాడ్యుయేషన్కి వచ్చినట్టుగా విజిటింగ్ వీసా ఇస్తారు. ఉమ్. అంతే, మనం అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు అంతేగాని మనకు కూడా అమెరికాలో మనం ఏం స్థిరపడాల్సిన అవసరం ఏం లేదు కదా. సో వాళ్ళు ఇన్ని రోజులు చాలా మంది కనబడకపోయేసరికి మరి అమెరికాలో సెటిల్ అయిందా మరి ఏంది? అదే సెట్ ఆ, ఏమైందంటే ఆ, వస్తే ఇక వర్షమ్మటి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, అసలు ఎక్స్టెంట్ అయిపోతున్నది. నేను 25th తర్వాతనే 2 weeks కొరకని వచ్చిన. ఓకే. బట్ ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక తెలిసిన తర్వాత ఇక మిగతా ప్రాంతాలకు పోకపోతే అది ఒక ఒక సమస్య అవుతుంది ఇక. సో ఇప్పుడు అట్లా ఎక్స్టెంట్ ఎట్లున్నారు తెలంగాణ వాళ్ళు? ఎట్లున్నారు అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు, కానీ కొంత ఇన్సెక్యూర్ అనిపిస్తున్నది. ఓకే. సో ఈ మధ్యన వస్తున్న అంశాల మీద. బట్ ఉమ్, అమెరికాలో కంప్లీట్గా ఎవరైతే సెటిల్ అయ్యిండ్రో వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కొంత ఇబ్బంది ఉన్నది. F1 F1B విసాస్ ఉన్న వాళ్ళు కానీ కొంత ఆ, ఏమంటాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళు దీర్ఘకాలికంగా హెచ్ ఉండి వన్ బి గ్రీన్ కార్డు వీసాస్. ఉన్న వాళ్ళు F1 ఉన్నారు, హెచ్ వన్ బి ఉంటారు. F1 వాళ్ళకైతే స్టడీ కొరకు వచ్చిన వాళ్ళు కదా. అదే వీళ్ళేమో జాబ్స్ సో కోసం. జాబ్స్ కొరకు వచ్చిన వాళ్ళు. సో ఏమున్నా సరే ఆ, కొంచెం గతం కంటే కూడా భిన్నంగానే ఉన్నట్టు కనిపించింది. ఓకే. ఆ, ఏదేమైనా కూడా ఇండియన్స్కి అయితే ప్రొటెక్షన్ ఉన్నది. ఈ పెద్దగా సంఘాలు, అక్కడున్న సంఘాలు ఇవన్నీ అంటే ఎట్లా? వీళ్ళు ఓన్లీ ప్రోగ్రామ్స్ కోసమేనా? లేకపోతే ఏమన్నా అక్కడికి వచ్చిన తెలంగాణ వాళ్ళ కోసం ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే తెలుగు సంఘాలు, తెలంగాణ సంఘాలు, వివిధ రకాల సంఘాలు ఉన్నాయి. వాళ్ళ అస్తిత్వం కొరకు ఏం కాకుండా మొత్తం అందరి సంక్షేమం కొరకు కూడా పోరాడుతున్నారు. సరే, కొన్ని ఉమ్, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క స్టేట్కి పోయినప్పుడు 2 మీటింగ్లకు కూడా పోవాల్సి వస్తుంది. ఉమ్, మార్నింగ్ ఒక మీటింగ్ అటెండ్ అయితే ఈవినింగ్ ఒక మీటింగ్. ఓకే. ఉమ్, ఎందుకంటే ఈ తెలంగాణ కొరకు పోరాడిన సంఘాలు ఉన్నాయి, ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, తర్వాత తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఉమ్, సో తెలుగు అసోసియేషన్ వాటికి, ఇండియన్ అసోసియేషన్ వాటికి, తర్వాత ఓకే. లోకల్ టౌన్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హూస్టన్
హ్మ్. తెలుగు చేసిన వాళ్ళు ఉండరు అనుకో, ట్యాగ్ అని ఓకే. ఉంటుంది. ఇట్లా ఎంత కొంతమందికి అవుతుంది టైం అక్కడ? ఆల్మోస్ట్ ఆల్ నైట్ 1 o'clock దగ్గర నైట్ వచ్చింది. 1 పొద్దుగాల 11 గంటల పొద్దున 11 ఈడ. నేను ఇంటర్వ్యూ ఆడ చేస్తున్న టైం. 11, ఈడ 1 దగ్గర వస్తుంది నైట్. మీరున్న ఏరియా? ఇప్పుడు నేను న్యూ జెర్సీలో ఉన్నా, న్యూ న్యూ జెర్సీ జెర్సీలో ఉన్నారు. ఓకే. న్యూ ఇప్పుడు ఎట్లా జెర్సీలో మరి ఉన్నాను. మీరెళ్ళే ఎక్కడ ఉంటున్నారు అక్కడ? ఫ్రెండ్సా? అరే మనది ఇక వారాలబ్బాయి లెక్కనే, ఇవాళ ఈడ ఉంటే రేపు వాషింగ్టన్, ఎల్లుండి డెట్రాయిట్ ఉంటున్నా, తర్వాత కాలిఫోర్నియా, ఇట్లా. మనదేం ఒకరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఈ ఒక దగ్గర హ్మ్. స్థిరపడడం ఏం లేదు కదా. ఓకే. ఇక్కడి నుంచి ఫస్ట్ ప్లాట్స్బర్గ్ పోయిన, అక్కడి నుంచి బోస్టన్ టు హ్యూస్టన్, హ్మ్. ఆస్టిన్, హ్మ్. శాన్ శాన్ ఆంటోనియా నుంచి డలాస్, మీ డలాస్ పార్టీ నుంచి వాళ్ళు మళ్ళీ. అడుగుతున్నారా? ఏం దయాకర్ గారు ఇన్ని రోజులు పోయిర్రు, మరి ఎప్పుడు వస్తలేరా, కార్యక్రమాలు ఉన్నాయని, లేకపోతే "ఏగ పోతే పోయింటి" అని అంటున్నారా? అట్లేం ఎప్పుడు లేదు, చేస్తున్నారు? అట్లేం ఆ? లేదు, వస్తున్నాయి. అంటే మీ ఫస్ట్ ఆఫ్ అవసరాన్ని ఆల్ ఏంటంటే గుర్తిస్తున్నారు. హౌస్ ఉంది కదా ఇప్పుడు, వాస్తవానికి హ్మ్. ఆ గతంలో ముఖ్యమంత్రి గారు హౌస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం హౌస్ లో ఉండాలని చెప్పుండే మొట్టమొదటిసారి. హ్మ్. కానీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి వచ్చినా కానీ హౌస్ ఉంటుందని నేను కూడా ఊహించలేదు. ఓకే. ఆ! సో ఇది ఇంటీరియం ఇష్యూస్ మీద కొన్ని బిల్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడానికి పెట్టినట్టుంది. హ్మ్. 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 మరి హ్మ్. ఏమున్నా మంచిగా జరుగుతుంది అక్కడ కూడా. కాకపోతే నిన్న మొన్న ఏదో మనోళ్ళు కొట్లాడుకున్నట్టుగా వింటున్నా అక్కడ. హ్మ్. సో అక్కడ కొట్లాడుకునేది ఇక్కడ చర్చ అయితే కానీ నాకు తెలుస్తలేదు. మనోళ్ళు ఎవరో అక్కడ చర్చ అవుతదా? ఇంతకుముందు. తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ మీద, అంటే ఇక్కడ జరుగుతున్న విషయాల మీద డిస్కషన్ ఉంటదా గట్టిగానే? ఇలా ఎవరు న్యూయార్క్ లో చెప్తుండే, ఒక దగ్గర కాఫీకి పోయినా, హ్మ్. పోతే అది నాకెందుకో మంచిగా అనిపించలేదు అన్న, అంటే కొట్లాడుకు నేను చూడలే, యూట్యూబ్ చూడలే, టీవీ అంటే కొంచెం మనకి ఇక్కడ ఏం కొట్లాటట? అందుబాటులో ఉండదు. ఏదో ఎమ్మెల్యేస్ మొత్తం తగులాడిండ్రని, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఏదో వస్తుండే. హ్మ్. ఓకే. కొట్లాడిండ్రా, కొట్టుకున్నారా, ఎట్లా ఏం లేదు. ఏందా? ఏడ కొట్టుకున్నారు? ఏడైంది? అంటే వాదోపవాదాలా లేకపోతే ఎట్లా? జనరల్‌గా మన అసెంబ్లీకి సంబంధించిందే గాని కొట్టుకోవడం అయితే ఏం లేదక్కడ. అంటే మనోళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెడతారు కదా తమ్నైల్స్, ఇగ దాన్ని మరి బట్టి ఏం జూసి, ఏ చూసిండ్రేమో. థంబ్‌నెయిల్ జూసి ఏం మాట్లాడుకుర్రో ఏమో తెలవదు ఇగ మరి. ఈరోజు టౌన్ పోయి ఉంటే చేస్తే వాళ్ళు ఎవరో మిత్రులు నాకు మధ్యన యాహ్! యాహ్! సో, రాజస్థాన్ తెలంగాణ ఒకళ్ళు ఉండే అక్కడ. తెలంగాణ పాలిటిక్స్‌లో సరే ఇగ విషయానికొద్దాము. ప్రధానంగా ఉమ్. ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు హైదరాబాద్‌ని మొత్తం పునర్వ్యవస్థీకరిస్తున్నారు. 150 డివిజన్లున్న హైదరాబాద్‌ని 300 డివిజన్లుగా మొత్తం అంతా మార్చేసి మహానగరం అంటున్నారు. దాన్ని ఒక 3 ముక్కలు చేసి, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజ్గిరి. ఒక్కొక్క కమిషనరేట్ దాని కింద 70-80 డివిజన్లు పెట్టి, మళ్ళీ ఒక్కొక్కది ఒక మేయర్ ఉంటారు. జీహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజిస్తున్నారనమాట. మొత్తం 300 డివిజన్లు. సో, దాని తర్వాత ఇది ట్రిపుల్ ఆర్ వరకు దీన్ని ఇట్లా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, అంటే ఈ పారిశ్రామిక విప్లవం అని ఇంకా రకరకాలుగా గవర్నమెంట్ చెప్తున్నది. ఫ్యూచర్ సిటీ అనేది ఒకటున్నది, వీళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చింది. అది నడుస్తున్నది. సో, ఇప్పుడు దీని వెనకాల ఉన్న కుట్ర హైదరాబాద్‌ని యూటీని జేయడము, హైదరాబాద్‌ని రెండో క్యాపిటల్ ఈ దేశానికి జేయడము. ఇదా? అదా? అన్న చర్చని చాలామంది తీసుకొస్తున్నారు. మీరొక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకేమన్నా అనిపిస్తున్నదా? దాన్ని యాక్సెప్ట్ జేస్తారా ఒకవేళ జరిగితే? ఇవన్నీ పనికిరాని వాటిని ప్రమోట్ చేయడం అనేది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. హుహు. ఎందుకంటే మున్సిపాలిటీలో నేను ఎక్స్ అఫిషియోని పోయినసారి కూడా ఈ చర్చ వచ్చుండే. హ్మ్. చాలా మంది మిత్రులు ఈస్ట్ వెస్ట్ అనో, నార్త్ హ్మ్. సౌత్ అనో చేద్దామని ఒక చర్చ తీసుకొచ్చిండ్రు. సో అట్లా కాకుండా ఇంకా మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం, 27 మున్సిపాలిటీలు కలుస్తున్నాయి, హ్మ్. 2700 పైచిలుకు చదరపు కిలోమీటర్ల సిటీ అవుతున్నది. హ్మ్. ఆ, ఏమంటాము, ది లార్జెస్ట్ సిటీ అవుతున్నది, కాబట్టి మనం 3 చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ వచ్చిండే, అంటే ఇంటర్నల్ చర్చల్లోనే. హ్మ్. ఇది మన కౌన్సిల్, గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్లో. సో అది ఎక్స్టెండ్ అవుతున్నందుకు సంతోషపడాలి, కానీ దానికి సెకండ్ క్యాపిటల్ చేస్తాడా మోడీ? హ్మ్. అవకాశం ఉందా? హ్మ్. అసలు అప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడు, నాకు తెలిసి 1952 అనుకుంటా, అప్పుడే ప్రపోజల్ తెచ్చింది. ఇప్పుడు మనకు ఢిల్లీ ఫ్యూచర్ అవసరాలకు సరిపోదు. ఇప్పుడు వీళ్ళు కొన్ని నగరాలు కట్టుకున్నారు అని అంటే, ఇప్పుడు న్యూయార్క్ అంటే అమెరికా, హ్మ్. కానీ వాళ్ళు వాషింగ్టన్ ఎందుకు క్యాపిటల్ చేసుకున్నారు?
అంటే ఆ సిటీ మీద బర్డెన్ ఎక్కువ పెరిగితే అక్కడ క్యాపిటల్ మీదనే పోలరైజ్ అయితే బాగుండదని ఉమ్, ఒక 300-400 కిలోమీటర్ల అవతల క్యాపిటల్ కట్టుకున్నారు. మీరు ఎక్కడ కూడా న్యూయార్క్ స్టేట్ క్యాపిటల్ కూడా ఎల్బనీ అని ఉంటుంది దూరంగా. ఉమ్, అంటే ఎక్కడైతే మెయిన్ సిటీ ఉంటుందో అక్కడ ఉండదు. అట్లనే మనం ఇప్పుడు హైదరాబాద్ అనేది కూడా ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు గతంలో జరిగిన ప్రయత్నాలు మీరు చూసిండ్రు. అంటే మనం మన కళ్ళ ముందున్న ఏంటి, ఆ, అసెంబ్లీ ఇప్పుడున్న అసెంబ్లీ ప్రాంతంలో ఉంటే మొత్తం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సెక్రటరియట్ ఏరియాలో ఇటువైపు అలొకేట్ చేసిండు అప్పట్లో మనకున్న మేరకు. అట్లనే ఇప్పుడు హైదరాబాదు భారత్ ఫ్యూచర్ సిటీ అయ్యే అవకాశం ఉంది. ఉమ్, మీన్స్ పొటెన్షియల్ సిటీ. దానికి కారణం ఏంటంటే ఉమ్, చెన్నై ఎక్స్టెన్షన్కి అవకాశం లేదు. ఉమ్, 0 MSL అంటే మీన్ సీ లెవెల్, అంటే సముద్ర మట్టానికి సమానంగా ఉన్న సిటీస్ అన్నీ కూడా ఉమ్, వ్యాపార అభివృద్ధికి అవకాశంగా ఉన్నాయి, కానీ ఇతరత్ర అవసరాలకు డెవలప్ కావట్లేదు. ముంబై అయినా చెన్నై అయినా ఉమ్, ఇతరత్ర ఏ పట్టణాలు, విశాఖపట్నంతో సహా కూడా. రెండవది ఏంటిది, మీకు ఢిల్లీ ది మోస్ట్ పొల్యూషన్ ఏరియా. ఉమ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, పొగమంచేమో గతంలో ఉండే, ఉమ్. అక్కడున్న పంట పొలాలు కాల్చడం ద్వారా వచ్చిన కాలుష్యం ఇంకో తీరుగుండే. ఇప్పుడు అసలే 500 దాటుతున్నది పొల్యూషన్ లెవెల్స్ కూడా. ఎయిర్ క్వాలిటీ సో, ఇండెక్స్. ఆ, మూడవది బెంగళూరు ఉండే. బెంగళూరు కంజెషన్ కంజెషన్ అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ను మనం ట్రాఫిక్ లెస్గా చేసుకోవడానికి ఒకటి ఓఆర్ఆర్ చేసుకున్నాము, ఉమ్, తర్వాత RRR చేస్తున్నాము, తర్వాత మూసీ రిజర్వేషన్ కనుక అయితే రెండు వైపులా కనుక మీకు ఆ, రోడ్లు వస్తే అది కూడా అది ట్రాఫిక్ కంజెషన్ పోతుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంటే ఇప్పుడు పరిపాలన సౌలభ్యం మీరు చెప్తున్న అన్ని పాయింట్స్ లీడ్స్ టు సెకండ్ క్యాపిటల్ ఆర్ యూటీ అన్నది కదా చర్చ. అంటే దానికోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అన్నది. సరే కాదు. అది సరే. హైదరాబాద్. ఉమ్, ఇప్పుడు మీరు ఒక ప్రయత్నం చేయండి, చూడండి. అంటే జనరల్ మన స్టడీ కోసం తెలంగాణ వాదులైనా తెలంగాణ పోరాటంలో ఉన్న వాళ్ళ, ఇప్పుడు 1.2 crores మనకు అర్బన్ ఏరియానే కదా, ఉమ్, కోర్ అర్బన్ ఏరియా. ఉమ్, ఏది హైదరాబాద్. ఉమ్, అంటే మనం ఇప్పుడు పెంచితే ఉమ్, ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియాని, ఉమ్, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు సెమీ పెరి అర్బన్. ఉమ్, ఇప్పుడు మనకు కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, నల్గొండ, సూర్యాపేట ఇట్లా పట్టణాలు ఉన్నాయని కూడా సెమీ అర్బనే కదా. అవును. మనకు పల్లె ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 40% అవుతుంది, 12,000 గ్రామాలు కూడా. ఉమ్, సో తెలంగాణ అనేది అర్బనైజేషన్కు ఎక్కువ స్కోప్ ఉన్నది. ఎందుకు అని అంటే ప్లెయిన్ ల్యాండ్ మీద ఉండడం వల్ల. ఓకే. ప్లెయిన్ ల్యాండ్ ఒకటైతే మీకు డక్కన్ ప్లేట్ మీద పూణే, నాగ్పూర్, చందర్పూర్, ఇటువైపు యాదగిర్, ఇట్లా బళ్ళారిని మొదలు పెడితే ఈ ఉమ్, ప్రాంతం అంతా కూడా డక్కన్ ప్లేట్ భారతదేశానికి తలమానికమైన వాతావరణ అంశాలు ఉండేవి. అవును, అవును, ప్రపంచంలో ది బెస్ట్ ఏరియా ఇది. అవును. వెదర్ వెదర్ ఇలాంటి ప్రకారంగా ది బెస్ట్. చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి మనకు తెలిసిన. ఆస్ట్రేలియా కొన్ని, అమెరికాలో కొన్ని, ఓకే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉన్నా, హైదరాబాద్ లాంటి ఆ, పట్టణానికి గ్రో అయ్యే అవకాశం ఉన్న పట్టణాలు చాలా తక్కువ. ఉమ్, అలాంటప్పుడు దాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మనం చేసుకుందామా? ఉమ్, ఈ ఎవరో చేస్తారు, ఆయన ఎవరో మల్లయ్య చేస్తాడు, ఎల్లయ్య చేస్తాడు అనే దాన్ని, ఇవన్నీ కూడా కొంతమంది ఆ మిడిమిడి జ్ఞానంతోనో తెలిసి తెలియకనో చేసే స్టేట్మెంట్స్ ఎవరు కానిస్తారు. ఉమ్. అది సెకండ్ ఇప్పుడు క్యాపిటల్కి మీకు ఓకేనా? ఎందుకు అవసరం ఏముంది? మనమే క్యాపిటల్ అదే అయితే అంటున్నాను. ఉమ్, మనమే క్యాపిటల్ అయితే ముంబై సెకండ్ క్యాపిటల్ చేస్తుందా? ఉమ్, ఫినాన్షియల్ క్యాపిటలే కదా అది. అవును. లేదు, బెంగళూరు సెకండ్ క్యాపిటల్ చేస్తుందా? ఉమ్, మన డిమాండ్ ఒకటి ఏముండే అంటే గతంలో కూడా మీరు సుప్రీంకోర్టుది ఒకటి ఇక్కడ బెంచ్ పెట్టుకోండి. ఉమ్, అట్ ద సేమ్ టైం దాని పేరు ఏం పేరు, మన రాష్ట్రపతి శీతాకాల విడిది ఇక్కడ ఒక సెషన్ ఉంటుంది ఆమెది. ఉమ్, అట్లనే ఒక సెషన్ ఇక్కడ పెట్టుకోగలిగితే అంతవరకే. ఓకే. కానీ సెకండ్ క్యాపిటల్ యూటీ అనే అంశాలు అవి కాలం చెల్లినాయి. చాలా మంది కొంతమంది రేవంత్కి ఆలోచన ఉన్నది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ వీళ్ళంతా ఒక టీమ్గా పనిచేస్తున్నారు.
ఈ చర్చలు ఎవరు ఎందుకు చెప్ చేస్తున్నారు? ఎవరు చెప్పిండ్రు ఇదంతా కూడా ఏంటంటే లేని దాన్ని క్రియేట్ చేయడానికి. ఉమ్, ఎవరు రేవంత్ రెడ్డి గారికి ఇది ఉద్దేశం ఉందని ఎవరన్నారు? ఇప్పుడు మన రెవెన్యూలో ఎంత శాతము 2,30,000 కోట్లు వచ్చినా 2,40,000 కోట్లు వచ్చినా 60,000 కోట్ల పైచిలకు హైదరాబాద్. ఉమ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 25-30% రెవెన్యూస్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఉమ్, మనం మూసి రిజర్వేషన్ చేసినా, లేదంటే ఇప్పుడు మనం ఏ అవకాశాలు హైదరాబాద్కి పెంచినా వచ్చే ట్యాక్సెస్ రెవెన్యూస్ స్టేట్ బడ్జెట్కి వస్తాయి. ఓకే. అట్లాంటప్పుడు మనకొచ్చే బడ్జెట్ను యూటీకి ఇచ్చి ఉమ్. కామన్ క్యాపిటల్కో లేకపోతే ఏంది ఏమంటారు దాన్ని సెకండ్ క్యాపిటల్కో ఇచ్చి కేంద్రానికి ఎందుకు ఇస్తారు? కేంద్రానికి ఏం తక్కువైందని ఇస్తారు? అంటే ఇదంతా కూడా ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్, ఒక వర్గం, ఒకటి రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళ భూములు, వాళ్ళ ఇండస్ట్రీస్, వాళ్ళ దీనికోసమే ఇదంతా చేస్తున్నారు అన్నది ఒక చర్చ. ఎవ్వరు చెయ్యరు అది, ఆ, చెయ్యలేరు కూడా. ఉమ్, అట్లా చేస్తే మళ్ళీ తెలంగాణని మించిన ఉద్యమం వస్తుందని అందరికీ ఎరికే. అదే. కాకపోతే ఇక కొంతమంది ఉన్నారుగా, ఇక దాంట్లో టీఆర్పీ పెంచుకోవాలని చేసేటోళ్ళ పంచాయతీ తప్పితే దీంట్లో నాకు ఏది దాంట్లో స్టాంటిటీ కనబడదు. గతంలో ఒకసారి విద్యాసాగర్ రావు గారు అన్నట్టుంది. ఉమ్, ఆ, మన మాజీ గవర్నర్ గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఉండే ఆయన ఉమ్, అన్నాడు. కానీ ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా అన్నారు సెకండ్ క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు కాదు కదా, ఉమ్, అప్పుడు చేసి ఉంటే దాని లెక్క వేరే ఉంటుండే. ఇప్పటికి హైదరాబాద్ను మీరు ఊహించలేరు. రేపటికి కూడా హైదరాబాద్ను నేను అనుకుంటున్నా, ఇన్ని పట్టణాలు చూస్తున్నా కదా నేను, ఉమ్, హైదరాబాద్కున్నంత ఏమంటారు పొటెన్షియాలిటీ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉంటే కొంచెం 2-3 పట్టణాలు కనపడతాయి. నాగ్పూర్ ఒకటి, పూణే ఒకటి. ఓకే. ఆ, ఒకవేళ కనుక కొంచెం మనం అడ్వాన్స్ చేసుకుంటే ఉమ్. ఆ, ఛత్తీస్గఢ్, మన రాయ్పూర్ ఇప్పుడు ఇట్లాంటి మొన్న కేసీఆర్ మాట్లాడిండు, ఫ్యూచర్ సిటీ, తొక్కలో సిటీ, ఉన్న 3 సిటీలు, ఉన్న సిటీ బాగు చేయని చేతగాక ఈ ఫ్యూచర్ సిటీ అనో దందా స్టార్ట్ చేసిండు. రియల్ ఎస్టేట్ దందా తప్పితే ఇందులో ఇంకొక పదమే కనబడట్లేదు, ఇంకో ఆలోచన కనబడట్లేదు అని. ఆయనకు ఫ్యూచర్ లేదు కాబట్టి ఫ్యూచర్ సిటీ గురించి అర్థం ఉమ్. కాదనుకో. ఉమ్. మంచి అవకాశం ఉన్నప్పుడు చేసుకోలేక చేస్తున్న వాళ్ళని చూసి అక్కస్తో కనబడుతున్నది. కానీ అలొకేటెడ్ 30,000 acres టు ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ నాకు తెలిసి 13,000 పైచులకు కంపెనీలు ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. మన అలొకేషన్ తర్వాత అవస్థాపన సౌకర్యాలు కల్పించడం అనేది అంత సింపుల్ ఏం కాదు. ఉమ్. పెట్టుబడులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఉమ్. వస్తాయి కూడా. ఎందుకంటే మనం రేపటి రోజున ఆ, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అనుకుంటున్నాం కదా, ఏదైతే డ్రైపోర్ట్ టు ఓకే. బందర్, ఉమ్. వైజాగ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ట్రాక్, అంటే ఇవన్నీ గ్రీన్ఫీల్డ్. ఒక ఈవెంట్ మేనేజర్ టైప్ ఆలోచనలాగా అనిపించట్లేదా మీకు? ఒక గ్లోబల్ సమ్మిట్, ఒక ఫ్యూచర్ సిటీ అని ఒక ప్రోగ్రాము, అందాల పోటీలు అని ఒక ప్రోగ్రాము, ఇవన్నీ ఒక ఈవెంట్స్ లాగా ఉన్నాయి తప్పితే ఇప్పుడు వాట్ నీ నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కావాల్సింది ఏందన్న దాని దగ్గర మన దగ్గర ప్రణాళిక లేదు. ఎప్పుడో 2047 విజన్ అని చంద్రబాబు నాయుడు 2020 అని ఇట్లనే పెట్టిండు, తర్వాత ఏమైంది? ఇప్పుడు ఉమ్. పెసిమిస్ట్ల గురించి మనం మాట్లాడి వేస్ట్. ఉమ్. అలా భవిష్యత్తు మీద కూడా ఆలోచన ఉన్నది లేదనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఏఐ సిటీ హైదరాబాద్కి వచ్చిందని తెలుసా? ఉమ్. తెలుసా మనోళ్ళకి ఎవరికన్నా? ఓకే. 200 200 200 acres సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అది. ఉమ్. సిలికాన్ వ్యాలీ తర్వాత కుర్మిద్ద ఆమన్గల్ మధ్యన ఉమ్. దానికి చుట్టే ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అయితే భారతదేశం అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్కున్న ఫార్మా, బయో, ఉమ్. ఇప్పుడు రోబోటిక్ ఆర్గనైజేషన్స్ కూడా నాకు వచ్చి కలుస్తున్నారు ఇక్కడ. ఉమ్. సర్వీసెస్ రోబోటిక్స్ కానీ, బయో ఉమ్. బయోఫార్మ్ వాళ్ళు కానీ, ఇంకొకటి సైబర్ సెక్యూరిటీస్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఓకే. అమెరికాలో ఉన్న కంపెనీలు సైతం ఒక
చిన్న ఒక 2, 3 మీటింగ్లు అయి ఉంటే నిన్ననేమో సండే ఐఓసి తెలంగాణ చాప్టర్ వాళ్ళు పెట్టిండ్రు ఒక మీటింగ్. ఉమ్, పెట్టి దాంట్లో తెలంగాణ వచ్చినాక ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అయింది తెలంగాణ రైజింగ్. దాంట్లో ఎన్ఆర్ఎస్ పాత్ర ఏంది అనేది కూడా చాలా డిస్కషన్ చేసిండ్రు. సరే నేను దాన్ని ఫేస్బుక్లోనో దాన్ని పబ్లిసిటీ చేయకుండా దాన్ని అంతా రికార్డ్ చేసిన కానీ ఇప్పుడు రేపేంది అనే దగ్గర లేకుండానే ఎల్లుండి గురించి ఆలోచిస్తారా? ఉమ్, సో మనోళ్ళు ఏంది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి ఏం చేయాలనో ఆలోచించండి. ఉమ్, చేసేదాన్ని విమర్శించడం అనేది పక్కన పెట్టరు ఫస్ట్. ఓకే. ఇగో ఇట్లా చేస్తే బాగుంటుంది. ఉమ్, చేసిన పని మీద విమర్శ పెట్టుకోండి. చేసేది మంచిగా చేయాలని విమర్శ పెట్టుకోండి. ఉమ్, చేయాల్సిన దాని మీద చర్చ పెట్టండి. చేయాల్సింది తెలియకుండా చేసిన దాన్ని విమర్శించడం వల్ల మీరు కేసీఆర్ అవుతారు. సరే, ఇంకొక ఇప్పుడు ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పుడు మీరు ఆరు కేసీఆర్. 6 లక్షల కోట్లు ఆయన అప్పులు చేసిండు. ఉమ్, ఏం చేసిండు హైదరాబాద్ కంటే ఏమున్నది? ఓకే. ఏం చేసిండు వీళ్ళకంటే ఏమున్నది? ఇక అందుకే కదా కొత్తగా వాళ్ళని పక్కన పెట్టింది. ఇంకా పనికిరాని సన్నాసులు కొంతమంది ఉండి చూస్తున్నా నేను. ఉమ్, కాళేశ్వరం కూడా పేలిసిండట బాంబు పెట్టి. బాంబు. ఆ, మరేం పీకిండ్రు అప్పుడు? ఉమ్, ప్రభుత్వం ఎవరిది ఉన్నది? కాబట్టి రాంగ్ నోషన్స్ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. ఉమ్, నేనేమంటున్నా ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటే ఎవడైనా సరే, అది మేధావి కావచ్చు, ప్రజా సంఘం కావచ్చు, కుల సంఘం కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక ప్రపోజల్ అనేది తెలంగాణ అభివృద్ధి కోసం ఉండే ఆలోచన చేయాలి. ఉమ్, చేసిన ఆలోచనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటే వాటిని ప్రశ్నించాలి. కొన్ని అంశాలు నచ్చకపోతే విమర్శించాలి. అదే పనిగా చేసేదంతా తప్పు అనేటట్టు క్రియేట్ చేస్తే ఎవడు పట్టించుకుంటాడు దాన్ని? ఇప్పుడు మనం ఉన్నాము, టీఆర్ఎస్లో గతంలో చేసిందని మొదటి నుంచి విమర్శ చేసుకుంటూ వచ్చినాము. విమర్శలు వాస్తవమైన దగ్గర ప్రజలు గమనించిండ్రు. నువ్వు కుహానా మేధావి అయి నువ్వు విమర్శించిన దగ్గర ప్రజలు వ్యతిరేకిస్తారు. మంచి పని చేసిందని వ్యతిరేకిస్తే ఇప్పుడు ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ పెంచడాన్ని మనం వ్యతిరేకిస్తే ఏమంటారు మనల్ని? తిడతారు. లేదు రైతు బంధు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తే ఏమంటారు మనల్ని? ఉమ్, నువ్వు ఇయ్యవయ్యా, ఆయన 4,000 ఇచ్చి నువ్వు 5,000 ఇయ్యి అంటారు. అంతే. అట్లా ఇప్పుడు కొన్ని ఇప్పుడు కే సహేతుకమైన అదే అంశాలతో అంటున్నా, ఉండాలి. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉంది అన్నది ఒక చర్చ. అటు 10 ఏళ్ళు, ఇటు 2 ఏళ్ళు. మీది కూడా 24 నెలల కాలం అయిపోయింది ఒకటి. ఇప్పుడు భాష కూడా, ముఖ్యమంత్రి లాంగ్వేజ్ కూడా చాలా దారుణంగా ఉన్నది. లాగుల తొండలు, ఆ, ఇంకోటి ఇంకోటి, ఆ, బోడిలింగం, పేడమోతి, ఇట్లాంటిది దాన్ని కూడా ప్రజలు బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ లాంగ్వేజ్ని ప్రజల మార్చుకోవాల్సిన. ఆ? ప్రజల బీఆర్ఎస్ మీడియానా? ఎందుకు ప్రజలు ట్రోల్ చేస్తలేరా? ప్రజల బీఆర్ఎస్ మీడియానా? ఇప్పుడు ఆ ఆ ఇప్పుడు నీకు లాంగ్వేజ్. నిన్నే అడుగుతారు. తోలు తీస్తామని అంటే ఎవరు అన్నట్టు తోలు తీస్తామని? ఉం? ముఖ్యమంత్రినే అంటున్నాడు ఆయన. ఏంది అది మరి? ఉమ్, దాని మీద ఎవడెందుకు మాట్లాడాడు? ఎవరిని ఉమ్, తోలు తీస్తామని ఎందుకు మాట్లాడాడు? ఉమ్, ఉం? తోలు తీస్తామంటే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఉమ్, ఆయన తోలు తీయకముందే ఆయన తోలు తీసి ఇంట్లో వండబెట్టినోడు. ఉమ్, తీరి చింత గడతా అని వెనకటి కానీ ఉండే మనోడు ఆయన భాష ఆయనకు వాడితే ఇప్పుడు ఆయనకు నొస్తే ఉమ్, ఎవరికో నొస్తే మీకెందుకు? ప్రజలు సంతోషంగానే ఉన్నారు, ప్రజలు ఏం పట్టించుకోవట్లే. ఆయన అన్నయ్య అవన్నీ అని అందరికీ ఎరికే. ఉమ్, వాడేవుడు మీడియా ఆడేంది దుబాయ్లో ఎక్కడనో పెట్టుకొని అక్కడి నుంచి ఉమ్, సరుకు సరంజామా అంతా సరఫరా చేసి ఇక్కడి నుంచి ఆడొకటి ఇస్తే పెట్టేదాన్ని ప్రజలు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావు? ఉమ్, కాబట్టి భాష అనేది చెడగొట్టింది బీఆర్ఎస్ఏ. ఉమ్. తెలంగాణ రాజకీయాలను సర్వగనం సంకనాకిటట్టు చేసింది కూడా బీఆర్ఎస్ఏ. ఇవాళ అనుకుంటే ఏం లాభం? కానీ తోలు తీస్తా ఆ, తోలు తీస్తా అనేది ఎవరిని తోలు తీస్తాడు కేసీఆర్? చేతన అవుతుందా? ఉమ్. ఇగో బయటకు 6 నెలలు వచ్చిండు కదా, సార్ బయటకు వచ్చి వచ్చిండు కదా, నిన్న అసెంబ్లీకి కూడా వచ్చిండు. ఇక యుద్ధం చూస్తలేవా స్టార్ట్ ఈ అంటున్నారు కదా. సంతకం పెట్టుకొని పోతే అనుకో నేనేమనుకుంటా వస్తాడేమో మనోడు అనుకుని ఏమో రా రా అని ఒకటే నేను కూడా ఇక్కడి నుంచి వీడియోలు పెట్టినా. ఉమ్, జర రా వస్తే ఏమో కానీ పోనీ వాళ్ళ పేరేంది మన హరీష్ రావు
కేటీఆర్ పాపం వాళ్ళకేంటి మాట్లాడరు అంటే మనోడన్న వచ్చి ఒక స్వతంగా మాట్లాడిపోతాడు, వచ్చిండు పోయిండు. ఏమో ఎందుకంటే మళ్ళీ వస్తాడేమో, 6 మంత్ సోమవారం వస్తాడేమో. రాని బ్రదర్. ఇప్పుడు వస్తే ఎవరి కోసం ఏడో రావాలి? ప్రజల తారీఖు కోసం రావాలి. ఉమ్, ఉమ్, కేసీఆర్ వస్తేనే ఉంది, రాకపోతే లేదని కాదు. మనం బాధ్యతగా ఉంటే రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను సెకండ్ సెషన్నే మిస్ అవుతున్నా. ఉమ్. నేను ఎందుకు, నాకు అక్కడికి రావాలని ఉన్నా కూడా నాకున్న ఇక్కడ కమిట్మెంట్స్ నేను అనుకోలే సంక్రాంతి తర్వాత మనకు సెకండ్ సెషన్ ఉంటుందని మేమే ఫీల్ అవుతున్నాం. సరే ఇప్పుడు అలాంటి పాయింట్, సరే ఇప్పుడు ఈయన తిడుతున్నాడు, ఆయన తిడుతున్నాడు, తిట్టుకుంటున్నారు, బానే ఉంది. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సరే అది ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ మేమే దాన్ని కొంత ఫోకస్డ్గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఏమన్నాడు? ఓడిపోయిండు, ప్రజలు తీర్పిచ్చిర్రు, శిక్షేసిర్రు, ఆయన ఫామ్ హౌస్ కూడా ఆయనకి జైలు లాగానే ఉన్నది, ఇక ఆయన జైలు వేసి ఏం ఉపయోగం, ఆయనకు శిక్షించి ఏం ఉపయోగం అని మాట్లాడాడు. తిండి దండగా అన్నాడు. కానీ ఇదే మాట ఎలక్షన్లకు ముందు ఈ మాట అనలే కదా. ఓడగొడితే శిక్ష పడ్డట్టే, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. అంటే కేసుల నుంచి మీరు పూర్తిగా తప్పుకున్నట్టుగానే కనబడుతున్నది కదా. దీన్ని కాంప్రమైజ్ అనకుండా ఇంకేమంటారు, దానికి ఏం పదం వాడతారు? సందర్భం చెప్తుంది దాని పని. ఉమ్, ఇప్పుడు కాళేశ్వరమే ఉన్నది, ఉమ్, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది పర్మిషన్స్ ఇవ్వడానికి. ఉమ్, మనం సిబిఐకి ఇచ్చినాం, సిబిఐ ఏం చేస్తే చూద్దాం. ఉమ్, రాష్ట్రమే చర్చ చేసి రాష్ట్రమే నిర్ణయం తీసుకుంటే కేంద్రం నుంచి సమాచారం రాదు, మనం ఇమీడియట్గా నిర్ణయం తీసుకోలేం. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా కార్ రేస్ ఏదో ఉంది, అది ఏసీబీది ఉంది, అది మన చేతిలో అంశం, అది ఇక్కడ జరిగిన అంశం. అంటే అప్పుడు మీరు అనాలా, చట్టం చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనాలా. కానీ మీరు డిసైడ్ చేసి చెప్పేస్తున్నారు కదా, ఇంకేం చేయం ఇంక ఇంతకంటే ఎక్కువ అని. అది చట్టం తన పని చేసుకపోతుందని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు సైలెంట్ ఉండాలి. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి. ఉమ్. వ్యూహాల కొద్దీ నాయకుడు చాలా tactful గానే మాట్లాడతారు. ఇప్పుడు ఇది కూడా వ్యూహమా? దీంట్లో ఈ ఈ స్టేట్మెంట్ కూడా వెనక కూడా వ్యూహం ఉందా? డెఫినెట్గా ఉంటుంది, ఉమ్, డెఫినెట్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు దాన్ని ఏదేదో మాట్లాడతారు. కానీ ఉమ్, అసలు విషయం ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ చేసేటోళ్ళంతా కూడా ఉమ్. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ తెలియక, ఎనలిస్టులు పార్టీ నాయకులు తెలియక ఉన్నోళ్ళు చేసి కన్ఫ్యూజన్ కొంత నేను చూస్తున్నా. ఉమ్, ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కనబడుతున్నాయి దీంట్లో. ఉమ్, అసలు ఎటువైపు మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం అర్థమై మాట్లాడుతున్నారో తెలియకుండా కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నా. కొంచెం వాళ్ళు సరి చూసుకోవాలి. ఎస్, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం క్రియేట్స్ ఏ గుడ్ చేంజ్. ఒక నిర్మాణాత్మకమైన ఏదైతే విమర్శ ఉంటుందో ఉమ్, మార్పుకు కారణమవుతుంది. ఉమ్, కానీ గుడ్డిగా అదే యథాలాపంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి. ఉమ్, ఇప్పుడు కనీసము కేసీఆర్ను విమర్శించడానికి కూడా ముందుకు రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఉమ్. విమర్శకు చర్చకు రాగలుగుతారా అంటే రారు. ఇప్పుడు ఇక మా కొంతమంది పాయింట్, ఇప్పుడు మీరే కాంగ్రెస్ రాహుల్ గాంధీ వచ్చిండు తెలంగాణకి, 1,00,00,000 తిన్నది కక్కిస్తామన్నారు. రేవంత్ రెడ్డి అన్నాడు తిన్నది కక్కిస్తాం, జైళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఇవన్నీ మీరు ఇష్టం స్టేట్మెంట్సే కదా. ఇప్పుడు భూములకు అది రేపు సంబంధించిన కాదు, ఇప్పుడు ఇష్యూస్ అది ఉన్నాయి. రేపు అవి అవి సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ఎప్పుడు వాటిని రికవర్ చేస్తారు ఇంకా? సరే ఇప్పుడు జైలు కూడా అది మేము అడుగుతలేము. సందర్భం వచ్చినప్పుడు ఉమ్, అది కాదని ఎందుకు అనుకుంటున్నావు రఘు నువ్వు? ఉమ్, అందుకని నేను ఏమంటున్నా అంటే కొంత రాజకీయ వినయం పెంచుకుంటే అర్థమవుతుంది. ఉమ్, ఇప్పుడు పరిపాలన చేయాలన్నా కక్ష సాధించాలన్నా అదొకటి. అంటే ఇప్పుడు కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిండు, అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ లోపల పడేస్తారు, హరీష్ రావును వేధిస్తుండ్రు, ఇట్లా మొదలు పెడతారు. అసలు నా మటుకు నేను వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడిన నైతిక హక్కే లేదు వాళ్ళకు. ఉమ్, కానీ వీరంగం సృష్టిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. బట్ ఇవాళ మనకు అల్టిమేట్గా ప్రజల ఉమ్, ఈ దోపిడిదారుల వాళ్ళ సంగతి చూడొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగి తెలంగాణ ముఖ చిత్రమే ఛిద్రమైన పరిస్థితుల్లో మనం తెలంగాణను గాడిలో పెట్టుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. దాని కొరకు మేధావులైన ఎవరైనా దాని కొరకు ఆలోచన చేయాలి తప్పితే ఏ రేవంత్ నువ్వు ఇట్లా చేస్తున్నావు, వెళ్ళే మళ్ళా బయటికి వెళ్తా ఉన్నారు. ఆ, ఉమ్. ఇక చూస్తున్నాను నేను ఇక అన్నీ. కానీ అది లెక్క కాదు. ఎవరు చేయలేరు అట్లా, అట్లా అట్లా ఎవరు కామెంట్ చేయలేరు. అట్లా ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉమ్, మాట్లాడిన వాళ్ళకి అట్లా ఎవరు కౌంటర్ చేస్తారు? ఎవరు చేయరు. ఉమ్. ఇప్పుడు కేసీఆర్ నిన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు
రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్కి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఆ వెనకాలే కూర్చున్న అందరూ, మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. కేటీఆర్ అండ్ ఆ పక్కనే ఉన్న కౌశిక్ రెడ్డి లేవలేదు అన్న దాని మీద నడుస్తున్నది. ఏందా మీకేమనిపించిందా దానివల్ల? ఆ? కేటీఆర్ కౌశిక్ రెడ్డి లేవకపోతే వచ్చే సమస్య ఏంది? ఎవరు వాళ్ళు? ఆ. ఒక సభా మర్యాద ఏంటంటే విపక్ష నాయకునికి సభానాయకుడు గౌరవం ఇవ్వడం అనేది గొప్ప. ఉమ్. ఆ కల్చర్ వాళ్ళ లేకపోతే మనమేం చేసేది? మనకి సంస్కారం లేకపోతే మనమేం మాట్లాడతాం? నాకు అర్థం కాదు. ఉమ్. ఇంకా లెక్కకు వస్తే వాళ్ళ అయ్యకాడికి వచ్చి నమస్కారం పెడుతున్నప్పుడు సంస్కారంతో లేయాల్సిన అవసరం మనోనికి ఉంటుంది. లేకుంటే మనమేంది? అది ఉమ్. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మన తప్పు ఎట్లయితుంది? తప్పు మీద నేను అంటలేను, దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అంటున్నా నేను. ఎట్లా చూస్తున్నామని అసలు అసలు చూడాల్సిన అవసరమే లేదు. వాట్ వే ఉమ్. దే కౌంటెడ్. ఉమ్. అక్కడ విపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు ఇద్దరు ఉమ్. కలుస్తున్నది లెక్క, కానీ కేటీఆర్ లేచిండా కూసుండా లేకపోతే వంగిండా అనేది ఇది ఎవరికి అవసరము? ఇప్పుడు ఏవో ఉంటారు కదా పని లేని వాళ్ళకి ఇవన్నీ అవసరం వస్తాయి అంటున్నా నేను. ఉమ్. అది అసలు కౌంటే కాదు. ఇప్పుడు నేను బెలే నాయక్ గారు మాట్లాడుతున్నారా మీతో? ఎందుకు మాట్లాడారు? రా రా రా, లైవ్ లో చూపిస్తాను మీకు. ఇగో. బెలయ్య గారు బాగున్నారా? ఏంది ఇక అటే ఏమో ఉండిపోతావా ఇటు వస్తావా? నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన, సెటిల్ అక్కడే ఎందుకు సెటిల్ అయినవా అని. ఏమో వారం రోజుల కోసం అయిపోయి అన్నీ అడ్డేసినావు. కాదు, ఇక ఏం చేస్తాం, ఇక వస్తాం. మీరు అందరు ఉన్నారు కదా, ఫేస్ 2కి వస్తాం. ఇంకా ఇక మంచి మంచి అంశాలు అన్ని వచ్చినప్పుడు ఎంజాయ్. కాదు, అందరు ఇటు అమెరికా వస్తే ఎంజాయ్ అన్నట్టే ఉన్నది, కానీ నా తిప్పలు ఎవరి కరికి అయితే లేదు. రోజుకొక ప్రోగ్రాం, దాని అమ్మ జీవితం. మీ చెల్లె నుంచి మొదలు పెడితే అందరు నన్ను తిడుతుండ్రు. పొద్దుగాల ఈడ సాయంత్రం ఈడ. మనకు హైదరాబాద్లో ఉంటున్న స్వేచ్ఛ ఉంది, ఏమంటాం, హైదరాబాద్లో ఉంటున్న కొంచెం ప్రశాంతత దొరికింది. కానీ అమెరికాలో ఇప్పుడు రోజుకు పూటకు ఒక్కొక్క ఏరియాలు తిరగాల్సి లైవే మళ్ళా వస్తుంది. తీసేసి అనుకునేది. లైవే. ఏం కాదులే, ఏమైతుంది. అదే అంటున్నా. మేము కలిసి డిబేట్ చేయలేదు. అట్లా మేమిద్దరం ఉన్నాం ఒక సైడ్, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు ఒక సైడ్, అంతే తేడా. సో ఇప్పుడు సరే, మీరు కూడా ఉండండి. ఆ? ఆ. మళ్ళీ మాట్లాడదాము. దయాకర్ గారు, ఇంకొక ఇష్యూ ఉన్నది. ఇప్పుడు ఈ కృష్ణా జలాల మీద పెద్ద చర్చ నడుస్తున్నది కదా. ఇప్పుడు రేపు కేసీఆర్ 2వ తారీఖు కూడా కథన రంగంలోకి దుంకి దాని మీదనే చర్చ చేస్తాడని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఏం చేస్తాడో, వస్తాడో రాడో తెలియదు. కానీ దీంట్లో మోసం ఎవరు చేసిర్రు? మీరు చేస్తున్నారా, వాళ్ళు చేసిర్రా? ప్రతిరోజు బీఆర్ఎస్ దీన్ని చాలా ప్రధాన ఎజెండాగా తీసుకున్నది. ఎప్పుడు వస్తాడు మనోడు కేసీఆర్? 2వ తారీఖు మరి అసెంబ్లీకి రావాలి. సరే, వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టమనండి. దాని దగ్గర అధికారిక సమాచారం ఉంటది కదా. యా. లేకపోతే మళ్ళా 7వ తారీఖు 8వ తారీఖు అయిపోయినాక వస్తే మనం ఏం చేయలేము. అది రాజకీయమే. అసెంబ్లీలో చర్చ పెడితే అది ప్రజాస్వామ్యంగా మనం చర్చించవచ్చు. అవసరమైతే గతంలో జరిగిన అన్నిటిని కూడా, ఇప్పుడు జరుగుతున్న వాటిని కూడా మనం ఎట్లా ముందుకు పోవాలనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే విపక్షం అనేది శత్రుపక్షం కాదు. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా విపక్షాలను శత్రువులుగా చూసింది. కాంగ్రెస్ విపక్షాలను ప్రతిపక్షంగా చూస్తుంది. విపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక ఎజెండా ముందుకు తీసుకపోతే దానికి సమాధానం చెప్పడం ఒకటి, తర్వాత దాని సహేతుకమైన మార్గంలో తెలంగాణకు ఉపయోగపడే విధంగా మనం కార్యాచరణ తీసుకుపోవాలి. అది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పితే నువ్వు తప్పు చేసిన దానికి చూసి నేను విమర్శిస్తా అనేది ప్రతిపక్షం కాదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, అంటే తెలంగాణ సోయితో ఉన్నాయా ఈ పార్టీలని అనిపిస్తున్నది మాకు. మేము అంటున్నాం ఎవ్రీడే ఇంకొక ఆల్టర్నేట్ అయితే తప్ప ఈ రాష్ట్రానికి ఇక పరిష్కారం దొరకనట్టుందేమో అని అనిపిస్తున్నది మాకు. చెప్పు, ఒక ఆల్టర్నేట్ ఎవరో చెప్పు. ఎవరో ఒకరు రూపంలో. ఏ రూపం? రేపు దయాకరే బయటకు వచ్చి ఆల్టర్నేట్ కావాలని అనుకుంటున్నారు. నేను ఎందుకు వస్తా? నేను కాంగ్రెస్ పార్టీతో నేను కాంగ్రెస్ పార్టీ నా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా చేయదు. తెలంగాణకు వ్యతిరేకం చేయాల్సిన అవసరం ఉండదు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది కాబట్టి ఎక్కడ తప్పు కూడా చేయడు. ప్రతి విమర్శ అనేది సహజం. కానీ ఒక ప్రత్యామ్నాయ శక్తికి దారి నాకు ఒక్కరిని చెప్పు. దారేదంటే ఆయన ఫెయిల్ అయ్యిండు, ఈయన ఫెయిల్ అయ్యిండు, ఎవరు వచ్చినా ఇంతే కలిసి పని అనుకుంటే కాదు కదా. చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఓబీసీలు ఒక కలగా అన్నారు, మాకు అవకాశాలు రావాలి, మాకు అవకాశం పెరగాలని. ఓబీసీ మూమెంట్ ఇప్పుడు జరుగుతున్నది. ఓబీసీలకు అనుకూలంగా ఉన్నది కాంగ్రెసే కదా. కాంగ్రెస్ కు వ్యతిరేకం చేస్తున్నది ఎవరు? అవును,
వాళ్ళని గమనించలేని స్థితిలో కింది స్థాయిలో ఓబీసీలు ఉన్నారా? పోని ఉమ్, ఇంకో ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ వాళ్ళు రావాలనుకో. ఉమ్, ఏం చేస్తుంది బీజేపీ తెలంగాణ కోసం? ఉమ్. ఓట్లకు తప్పితే వాళ్ళు దేనికైనా పనికొస్తుందా? బీఆర్ఎస్ ఉన్నది, ఉమ్. ప్రతిపక్ష నాయకుడే 2 సంవత్సరాలు 3 సార్లు ఇక వస్తుండు. కాంగ్రెసే ఆల్టర్నేట్ అంటారా ఇక ఈ దేశానికి రాష్ట్రానికి? కాంగ్రెస్ ఆల్టర్నేట్ కాదు, కాంగ్రెస్ తో పోటీ పడండి. ఆ, మీరు ఓకే. కాంగ్రెస్ తో పోటీ పడండి. ఉమ్. కానీ మీరు విమర్శ ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు పాలసీ డెసిషన్స్ తీసుకోవాలా? ఆల్టర్నేట్ అంటే ఏంది? రేపొద్దున బీసీ ముఖ్యమంత్రిని చేయాలా? 42% వాటాని మనం కొట్లాడాలా, సాధించాలా? సో ఆ దిశగా మన పార్టీ నుంచి మనం పదవులు 42% ఇవ్వాలా? కొట్లాడటానికి ఇవన్నీ ఇవన్నీ జరగాలి కదా. కాదు, ఎస్టీ ఎస్టీ 42% బీసీ యాంగిల్. 42% కొట్లాడటానికి 42% చేస్తోని మీద కొట్లాడొద్దు, షేరోని మీద కొట్లాడాలి. ఎవరు చేస్తలేరు? 42% అడ్డుపడుతున్నది ఎవరు? క్లియర్ గా తెలుసు కదా. పెట్టండి, ఇండియా కూటమి తరపున ప్రైవేట్ బిల్లు పెట్టండి పెడతారు పార్లమెంట్ డెఫినెట్ గా. కొట్లాడండి. మన పార్లమెంట్ అది జరుగుతుంది ఏది, ఎందుకు రాదు? దాని మీద ఇప్పుడు అది కార్యాచరణ లేదు కదా. ఇప్పుడు తెలంగాణలో అది తెచ్చినామంటేనే ఉమ్, దేశంలో చర్చకు తెచ్చినాం. అది ఉమ్, రేపు చేస్తాము, వీళ్ళు చెయ్యనీయకపోతే రేపు మేము వచ్చినాక చేస్తాం. ఉమ్. ఓబీసీ అనేది మా ఎజెండా, పొలిటికల్ ఎజెండా, నాట్ ఈవెన్ తెలంగాణ ఎజెండా కాదు. చాలా మందికి మిడిమిడి జ్ఞానంతో అరకొర అరే మీ ఏదో ముఖ్యమంత్రి, అంశాలతో. నేనే ముఖ్యమంత్రిని వచ్చే 5 ఏళ్ళు కూడా అని ఆయన అంటున్నాడు కదా మరి. అవును, మా ముఖ్యమంత్రిని ఆ, మించిన కార్యాచరణతో వచ్చేటోళ్ళని రమ్మనండి. ఉమ్, ఒక ఓసీ అయి ఉండి ఓబీసీల కొరకు ఒక చట్టం తీసుకొచ్చిండు. ఉమ్, ఆ చట్టాన్ని సమర్థించలేని సచ్చు సన్నాసులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీలైతే మీకు చేతనైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి బీజేపీ మీద కొట్టాడండి. ఇంట్లో కూర్చొని బంధునాడు ఇంట్లో కూర్చొని మేము బీసీలకు అనుకూలం అని బీఆర్ఎస్ మీద కొట్టాడమనండి. మేము హామీ ఇచ్చి చేసిన వాటికి వ్యతిరేకించే వాళ్ళకు మద్దతు చెప్తూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు వాళ్ళు బీసీ వ్యతిరేకులు అవుతారు తప్పితే బీసీ అనుకూలు ఎట్లయితారు? ఇప్పుడు గాదే లేదు, ఎన్నే గారు అరెస్ట్ అయ్యారు, మీకు తెలుసా? తెలుసు, నేను చూసిన, యా. మీ ద్వారా సో కూడా నేను కూడా తెలుసుకున్నా. నేను కూడా విచారణకు వెళ్ళాల్సి వచ్చింది, విట్నెస్ దాని కింద. సో వెల్ ఈ ఈ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వెళ్ళాలి, నష్టమేంది? ఉమ్, ప్రజల కోసం చేసిండు కదా మీరు. ఓకే. మీరేమైనా దొంగతనం చేసిండ్రా, లేకపోతే ఉమ్, ఏమన్నా క్రిమినల్ చేసడానికి పోయిండ్రా? ఒక పేదింటి ఈ ఆడబిడ్డను పరామర్శ కొరకు పోయిండ్రు మీరు అంతే. ఇంట్లో శవం తేలితే ఉమ్. శత్రువు అయినా పోయి ఇంట్లోకి పోయి మర్యాద చేసి రావడం అనేది భారతదేశ కల్చర్. అంటే అది వినరా? దాన్ని బేస్ చేసుకొని పెట్టలేదు. వీళ్ళు అంటున్నది ఏంటంటే మావోయిజం వైపుగా యువతని తీసుకెళ్లే విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళ యొక్క స్పీచ్లు ఉన్నాయి, వీళ్ళ ప్రసంగాలు ఉన్నాయి, ప్రొవోకేట్ చేసే విధంగా. ప్రసంగాలు అభ్యంతరాలు ఉంటే ఎన్ఐఏ కావచ్చు, ఇంకేదైనా పోలీసులు కావచ్చు, దాన్ని వ్యతిరేకించవచ్చు, దాన్ని కాదనలేం, ప్రశ్నించవచ్చు. ఉమ్, దాన్ని వ్యతిరేకించవచ్చు, ప్రశ్నించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూడు చెప్తున్నా కదా నీకు, మురళీ ముదిరాజ్ ఏమన్నా దేశద్రోహ? ఉమ్, అద్దంకి దయాకర్ చీమకాయని ఎప్పుడైనా హాని చేసే ప్రయత్నం చేసిండా? ఉమ్, మా మీద క్రిమినల్ కేసులు పెడితే జైలుకు పోలే. ఇప్పుడు ఉమ్, ప్రతి ఎయిర్పోర్ట్లో అర్ధగంట పావు గంట పక్కకు నిలబడి తిరుగుతలే. ఉమ్. మంచి కోసం పోరాడటానికి ఎప్పటికి కూడా చెడు జరగదు. కాబట్టి మీరు ఆ విషయంలో మీరేమి రెచ్చగొట్టే ప్రకటనలు ఏం చేసినట్టు నేనైతే చూడలేదు. మీ వీడియోస్, ఇన్నయ్య గారి ఎక్కడా వీడియోస్ లేదు. కూడా చూసిన. ఉమ్, కొన్ని సందర్భాల్లో ఇన్నయ్య గారు సమస్యను పరిష్కారం చేసే విధంగా చేస్తారు. పోలీసులకు సరే రెచ్చగొట్టానంటే ఇప్పుడు శవం కాడ పోయి ఏడుస్తుంటారు, ఏడవద్దని చెప్పి కేసు పెట్టినట్టు ఉంటుంది. ఉమ్. కడుపులో మంట ఉంటుంది. కొన్ని నిజాలు మాట్లాడేటప్పుడు దాని తాలూకు వ్యతిరేకతను ఎంచుకుంటారు. రైట్. మాట్లాడదాం ఎంచుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూలో. ఎనీవే, ధన్యవాదాలు దయాకర్ గారు. థ్యాంక్ యూ కలుద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ రఘు. మచ్. వచ్చినాక కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కలుద్దాం. థ్యాంక్ యూ.